యువ కళావాహిని సంస్థ 31 ఏళ్ళుగా ఎన్నో కళా వసంతాలను పూయించినటువంటి సుప్రసిద్ధ సాంస్కృతిక సంస్థ యువ కళావాహిని. ఈ సుప్రసిద్ధ కళా సంస్థతో పాటు కళా సంస్థ శృతిలయ ఆర్ట్స్ కళాకారుల ప్రతిభని, కళా సంస్థల అవిరళ కృషిని రసరమ్య పేరున్న యువ కళావాహిని మరియు శృతిలయ ఆర్ట్స్ అకాడమీ తరపున స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. ఇది తెలుగు సినీ సంగీత వైభవాన్ని చాటేటటువంటి దశరా. ఇది శృతిలయల సమ్మోహితం. వెరసి రసజ్ఞులైన మీ ప్రేక్షక మహాశైలైన మీకు యువ కళావాహిని ప్రత్యేక సమర్పితం. దీని ఆశాంతం ఆస్వాది కళాకారులను అభినందించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని ఆశిస్తూ ఈ దశరాగామృతం అనేటటువంటి కాన్సెప్ట్కి రూపకల్పన చేసిన వారు 7 దశకాలు 3 వసంతాలు సంగీతానుభవంతో నిండినటువంటి గాయకులు, సంగీత దర్శకులు, రంగస్థల నటులు, స్వరరాగ సుధాంభువి బిరుదాంకితులైనటువంటి శ్రీ విఎల్ఎన్ చార్యర్ గారు ఈ కాన్సెప్ట్ని వారు ఎలా డెవలప్ చేశారు, ఎటువంటి భావాలు వారి మనసులో ఉన్నాయో వారి మాటల ద్వారా మనం విందాం. ఇటువంటి కార్యక్రమాల్ని వారు ఇదివరకు చేసి చాలా దిగ్విజయంగా ఈ వేదికల మీద ప్రదర్శించారు. ఒక్కసారి చార్యర్ గారిని మీ అందరి కరతాళం వచ్చిన వేదికపై ఆహ్వానిస్తున్నారు. చార్యర్ గారు స్వాగతం. ఈ కార్యక్రమం రూపక శిల్పి, సూత్రధారులు మీరు. దశరాగామృతం దాని గురించి మీ మాటలు తెలియజేయండి. ప్రేక్షక మహాశయుడికి నమస్కారం. మాకు ఈ అవకాశం ఇచ్చిన యువ కళావాహిని శృతిలయ ఆర్ట్స్ అకాడమీ వారికి నేను వారికి నమస్కారం చేస్తున్నాను. మంచి కార్యక్రమాన్ని ఇదివరకు కూడా చాలా ఈ రాగాల పైన చాలా కార్యక్రమాలు చేశాం. ఒకే రాగంలో అనేక పాటలు, జుమన్ నినాదం, సయ్యంది కళ్యాణి రాగం, జయభేరి మోగించిన అభేరి రాగం, అలాగే 3 in 1 నవరాగంజని, అంటే 9 రాగాల్లో ఒక సినిమా పాట, ఒక లలిత సంగీతం, ఒక పద్యం, ఈ 9 రాగాలు 3 in 1 నవరాగంజని. అలాగే పంచామృత వర్షం 5 రాగాల్లో అమృత వర్షం కూర్చున్నట్టుగా ఒక కార్యక్రమం చేశాం. ఈ స్టేజ్ మీద చాలా కార్యక్రమాలు చేశాం. ఈనాడు దశరాగామృతం కార్యక్రమం చేస్తున్నాం. కళ్యాణి రాగం, మోహన్ రాగం, జయజీవంతి రాగం, హిందోళ రాగం, అమృతవర్షి రాగం, హంసానంద రాగం, షణ్ముఖ ప్రియ అండ్ అభేరి రాగం, సింధు భైరవి, దర్బారి కన్నడ, ఈ 10 రాగాల్లోని పాటలు ఎంచుకొని ఫస్ట్ దశరాగాలు పూర్తి అయ్యేట్టుగా ముందు 10 పాటలు పాడతాం, 12 పాటలు పాడతాం. తర్వాత జనరల్గా మిగతా సాంగ్స్ కూడా ఉంటాయి, అవి కూడా ఈ 10 రాగాల్లోనే కవరేజ్ ఉంటుంది. దయచేసి మీరందరూ మమ్మల్ని ఆస్వాదిస్తే కార్యక్రమం దిగ్విజయంగా చేయాలని కోరుతూ మిమ్మల్ని కోరుకుంటున్నాను.
సినిమాలోంచి తీసుకుని ఏ పాట వినిపించాలి అంటే కొంచెం కష్టమైన పని. అయితే అందులో అందరికీ ఇష్టమైనది అలా ఊయలను మించే పాట మన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాశారు. పువ్వయి విరిసిన పున్నమి వేళ విడియము నీకేళ వేళ. ఆ వేళ అనే ఒక్క పదాన్ని ఘంటసాల మాస్టారు ఇది ఏ చోట ఎన్ని రకాలుగా పలికారో పాట వింటే మనకి తెలుస్తుంది. ఆ పాటను పాడడానికి సహజ సిద్ధ గాత్ర స్పిరిట్ ఆఫ్ ఘంటసాల అవార్డు గ్రహీతలైనటువంటి సుప్రసిద్ధ గాయకులు డిఏ మిత్ర గారు చేశారు. వారిని సాధారణంగా మీ కర్తాల మధ్య వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. మిత్ర గారు స్వాగతం, సుస్వాగతం. ఈ కళ్యాణంలో ఘంటసాల గారు కొన్ని వేల పాట పాడారు, ఎవరికి దిగచూడ పాడాడు. అన్ని సంగతులు కళ్యాణంలో ఎన్ని సంగతులు ఉన్నాయో ఒక్కొక్క పాటలో ఒక సంగతి చేసి అందరినీ మరి ఎక్కడికి తీసుకుపోయాడు, పైకి తీసి ఎక్కడున్నామో తెలియదు అక్కడ తీసుకుపోయాడు. ఇప్పుడు మిత్ర గారు ఆలపిస్తారు. జిరాక్స్ వాయిస్ ఆఫ్ ఘంటసాల మిత్ర గారు. 1963 సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ పిక్చర్, ఆ సినిమా కమర్షియల్గా అంత విజయవంతం కాకపోయినా ఈ పాటలతోటి మన హృదయాల్లో కలకాలం నిలిచిపోతుంది. శ్రీ తిరుపతమ్మ కథ ఎన్టీ రామారావు గారు, కృష్ణకుమారి వీరంతా అందులో నటించారు. పూవై విరిసిన పున్నమి వేళ విడియను నీకేలా వేళ. పూవై విరిసిన పున్నమి వేళ విడియను నీకేలా వేళ.
కళ్యాణి రాగంలోని మొదటి పార్ట్ పూర్తయింది. ఇప్పుడు తరువాతి రాగం మోహన రాగం. ఆ మోహన రాగ ఛాయల్ని చార్యరి గారు మనకి వివరిస్తారు. అటువంటి సమ్మోహనభరితమైనటువంటి మోహన రాగంలోని పాటలు నేర్చుకోవడం కూడా కష్టమే. అయితే మిడిల్ టైమ్స్లో కూడా ఒక మంచి చిత్రం ఉంది. అదే సిరివెన్నెల. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రచించినటువంటి నేనున్నాను అనే చిత్రంలో ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వం అవుతున్నదో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రచించినటువంటి ఆ పాట కీరవాణి గారి సంగీతం చేశారు. మోహన రాగంలో ఈ పాట మనం విందాం. పద్మావతి గారు మనకి